కొత్త వాళ్ళకి ప్రోత్సహిస్తూ మీరు టోటల్గా కొత్త వాళ్ళని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో దిల్ రాజు డ్రీమ్స్ సో ఆ డ్రీమ్స్ అనేవి ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఎలా అయితే దిల్ రాజు ప్రొడక్షన్స్ నేను హర్షిత్ అన్సిత మేము చేస్తామన్నప్పుడు అందరు కొత్త వాళ్ళతో చెయ్యండి అని నేను మొదలు పెట్టాము అది. సో కొత్త వాళ్ళతోనూ టేకప్ చేశారు. ఇప్పుడు వాళ్ళ ఆలోచనలు మారుతున్నప్పుడు ఓకే మీ ఆలోచనల ప్రకారం మీరు ఏం చేయాలనుకుంటే చెయ్యండి. నాకు ఇది 1.5-2 years క్రితం వచ్చిన థాట్ అది దిల్ రాజు డ్రీమ్స్. ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకు రైట్ రూట్లు ఉండదు, ఏదేదేదో రూట్లో వెళ్తారు. సో వై నాట్ వరల్డ్ వైడ్గా సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకునే వాళ్ళకు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేద్దామని వచ్చిన థాట్. ఓకే, అదే దిల్ రాజు డ్రీమ్స్. అది ఎంతవరకు వచ్చింది? అది కంప్లీట్ అయ్యి ఇప్పుడు సాటర్డే రోజు లాంచ్ చేస్తున్నాం. ఈ సాటర్డే 28th రోజు లాంచ్ చేస్తున్నాం. ఓకే, వెబ్సైట్. సో దీంతోపాటు కొత్తగా ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన ఏఐని మొట్టమొదటిసారి మీరే ఒక కంపెనీ పెట్టి లాంచ్ చేశారు. సో దాని వర్క్ ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు ఏఐలో లార్విన్ ఏఐలో మొత్తం 12 ప్రాజెక్ట్స్ ఉంటాయి దాంట్లో. సో సినిమా ఐడియా దగ్గర నుంచి సో అప్ టు పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఒక 12 ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో దాంట్లో 4 ప్రాజెక్ట్స్ ఫినిషింగ్లో ఉన్నాం. ఓకే, అవి అక్టోబర్ నుంచి అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని వర్క్ జరుగుతుంది. అక్టోబర్ నుంచి యూజ్ చేయొచ్చు అందరు. అంటే ఇది వరల్డ్ క్లాస్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా? 100% అది జరుగుతూ ఉంటుంది ఆటోమేటిక్గా. అది ఏంటంటే ఏ అనేది ఎప్పుడు ప్రాసెస్ అది. దానికి అయిపోయింది అన్నట్టు ఉండదు, చేస్తూనే ఉండాలి. ఎప్పటికప్పుడు వచ్చే ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది అది ప్యారలల్గా. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎలా ఉంటాయో ఇది కూడా అలాగే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ ఉండాలి. సో ఏ కంపెనీ అనేది టాలీవుడ్కి ఎంతవరకు హెల్ప్ అవుతుంది? సో ఏ అనేది చాలా ఇప్పుడు బేసికల్లీ ఏ గురించి మాట్లాడేటప్పుడు అది కొత్త వాళ్ళకేమో ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకు, దిల్ రాజు డ్రీమ్స్ ద్వారా వచ్చే వాళ్ళకు, ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకు, కొత్త వాళ్ళకి ఈజ్ 100% యూస్ఫుల్. అంటే హౌ దే విల్ మేక్ ఫిలిం. సో దానివల్ల టైం ఎంత సేవ్ చేసుకోవచ్చు. టైం సేవ్ అయినప్పుడు ఆటోమేటిక్ మనీ సేవ్ అవుతుంది. అండ్ ఆ సినిమా రిపోర్ట్ ముందే అనాలిసిస్ చేయొచ్చు. ఓకే ఇది ఏ టార్గెట్ ఆడియన్స్కి రీచ్ చేస్తున్నామని. అలాగే పాత వాళ్ళకి స్క్రిప్ట్ దగ్గర ఎంత మట్టుకు వాడుకుంటారో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు నాకు తెలియదు, కానీ ప్రీ ప్రొడక్షన్లో వేస్టేజ్ అంతా కంట్రోల్ చేసేయచ్చు. ఒక స్క్రిప్ట్ ఇచ్చేస్తే టోటల్ వాళ్ళు అనుకునేది మొత్తము దానికి ఇచ్చేస్తే టోటల్ ప్రీ ప్రొడక్షన్ చేసి పెడతాడు. సో ప్రీ ప్రొడక్షన్ చేసినప్పుడు వేస్టేజ్ అంతా ఇక్కడే. ఎన్ని రోజులు షెడ్యూల్ ఏంటి, ఎంత లెంత్ రాబోతుంది సినిమా, మీ సెట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ చేసేస్తుంది. చాలా యూస్ఫుల్. చాలా వెయిటింగ్ ఇంకొక నాకు ఇయర్ ఎండింగ్ కల్లా ఒక 2 ప్రాజెక్టులు చేపిస్తే అందరికీ ఎక్స్ప్లోర్ అవుతుంది. మనం కంక్లూడ్ చేయబోయే ముందు సార్, మీరు తమ్ముడు సాంగ్ లాంచ్ రోజు అటు డైరెక్టరు ఇటు హీరో ఇద్దరు రెమ్యునరేషన్స్ పరంగా వాళ్ళు కోఆపరేట్ చేస్తున్నారు. సో అది సినిమాకి హెల్ప్ అవుతుందని మీరు ఓపెన్గా చెప్పారు కదా. అసలు ఈ ప్రాసెస్ అనేది అంటే యాక్చువల్గా గతంలో ఎప్పుడో ఎన్టీఆర్ నా టైంలో ఉంది. వాళ్ళు ఏదైనా సినిమా రెమ్యునరేషన్స్ పెంచాలన్నా నిర్మాతలతో మాట్లాడి వాళ్ళకి అనుగుణంగా పెంచడం, అలాగే వాళ్ళు ఏమైనా నష్టపోతే నెక్స్ట్ సినిమాలు ఇచ్చి హెల్ప్ చేయటం, కృష్ణ గారు కానీ వీళ్ళందరూ అలా జరిగేది. అలాంటి వాతావరణం మళ్ళీ మన ఇండస్ట్రీలో మనం చూడగలమా? నేను ఇందాక ఇన్ని మాట్లాడింది ఏదైతే ఉందో అందరూ రియలైజ్ అవ్వాల్సిన టైం వచ్చిందనేది నా ఇంటెన్షన్. నేనేది ఇంటెన్షన్ ఓకే, అదే ఆ ఇంటెన్షన్ ఇప్పుడు ఏంది, ఎగ్జాంపుల్ తమ్ముడే ఎగ్జాంపుల్. నెక్స్ట్ నేను చేయబోతున్నా నా రౌడీ జనార్దన కానీ ఎల్లమ్మ కానీ ఐ స్టార్టెడ్ ప్రాసెస్. సో ఇప్పుడు అందరు కలిస్తేనే సినిమా. ఇప్పుడున్న సినారియోని అర్థం చేసుకొని మనం ఫుట్ఫాల్ పెంచుతూ పాటు ఎకానమిక్స్ ఏంటి, ఇవే ఉంటాయా ఇంకా డ్రాప్ అవుతాయా కూడా మనకు తెలియదు. ఇలాగే ఉంటే ఇంకా డ్రాప్ అవుతాయి అందరు అనుకుంటున్నారు. ఇంకా గోయింగ్ టు డౌన్ ఫాల్ అవుతూనే ఉంటుంది. సో ఫాల్ అవుతుంటే ఇంకా ఏ ప్రొడ్యూసరు నష్టాలతో సినిమా తీయడు కదా. ఇప్పుడు అండర్ ప్రొడక్షన్లు ఉన్న వాళ్ళందరికీ పడిపోతుంది. మాకు ఏంద్రా బాబు ఏ సినిమా ఎలా రిలీజ్ చేయాలి, అసలు పెట్టిన డబ్బు వస్తుందనే గ్యారెంటీ లేదు. ప్రాఫిట్ దేవుడు ఎరుగు. ప్రాఫిట్ల గురించి ఆలోచించట్లే. ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా మిగిలితే ఏదో అక్కడక్కడ.
అంటే సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమా, కోర్టు లాంటి సినిమా తప్పితే డబ్బు మిగలదు. అట్లా ఏదో ఒక మ్యాజిక్ జరగాలి. ఎలా సినిమాలు మొదలు పెడతారు? అలాగే ఇంకొక పాయింట్ కూడా చెప్పారు మీరు, నేను ఇక మీదట వ్యూస్ కొనను. సో ఆ వ్యూస్ అనేది సోషల్ మీడియాలో మనం వ్యూస్ లక్షలు వెచ్చించో లేదంటే పెద్ద సినిమాలకి కొన్ని కోట్లు వెచ్చించో వ్యూస్ కొనటం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని మీరు మీలాంటి నిర్మాత ధైర్యంగా స్టేజ్ మీద చెప్పడం అనేది గ్రేట్. నిజంగా దానికి మిమ్మల్ని అభినందించాలి. దానికి ఇక మీదట ఏ ప్రొడ్యూసరు అలా చేయకుండా ఉంటే అటు ప్రొడక్షన్ కాస్టు తగ్గుతుంది, రియాలిటీ అనేది కూడా అటు హీరోలకు కానీ ఎవరికైనా అర్థమవుతుంది. సో మీరు అలా అనౌన్స్ చేసిన తర్వాత ఇండస్ట్రీ వైపు నుంచి మీకేమైనా సహాయ సహకారాలు అందినాయా, లేదంటే ఎందుకు అలా చెప్పావనే క్వశ్చన్స్ ఏమైనా ఎదురైనాయి? నాకు ఇప్పటివరకు పాజిటివ్గా ఒక ఫోన్ రాలేదు, నెగిటివ్గా ఒక ఫోన్ రాలేదు. దాని మీద అసలు చలనం ఉందో లేదో కూడా నాకు తెలియదు. అంటే దాన్ని ఎలా చూడాలి అసలు? అంటే ఎవరు ఏదో రియాక్ట్ అయ్యారా లేదా, వాళ్ళు నన్ను ఏకీభవించారా, నన్ను విమర్శించారా అనేది నాకు అనవసరం. నేను అలా మీతో ఏకీభవించారా అనే కాదు, మీరు ఒక మంచి ఇండస్ట్రీకి ఉపయోగపడే ఒక పాయింట్ చెప్పినప్పుడు డెఫినెట్గా స్పందన అనేది ఉండాలి కదా అంటా నేను. రావాలి. మరి స్పందన రాలేదంటే వాళ్ళు ఎక్కడున్నారో నాకు అర్థం అవట్లా. దాంట్లోనే ఉంది కదా. అంటే మరి అందరితో భయపడుతున్నారా వాళ్ళు? నాలాగా ఓపెన్గా చేయలేక భయపడుతున్నారా? చేస్తే మన ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకుంటున్నారా? తెలియదు. అలా ఒకవేళ మనం అలా వ్యూస్ కొనకపోతే హీరో మళ్ళీ డేట్లు ఇవ్వడా, ఇలాంటి భ్రమంలోనే ఉంటారనుకోవచ్చు. ఏదైనా ఉండొచ్చు.